హనుమంతుడు ఎంతో వేగంగా సముద్రం మీద లంకకు వెళ్తుంటే అప్పుడు సురస ఒక భయంకరమైన రూపాన్ని పొంది సముద్రం నుండి బయటకు వచ్చి హనుమంతుడితో, నిన్ను దేవతలు నాకు ఆహారంగా ఇచ్చారు, నేను నిన్ను తింటాను కనుక నువ్వు నా నోట్లోకి దూరు అని అనింది. అప్పుడు హనుమంతుడు సంతోషంగా రామకథని సురసకు చెప్పి, నేను సీతమ్మ జాడ కనిపెట్టడం కోసమని వెళుతున్నాను, ఒక్కసారి సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి వెళ్లి రాముడికి ఆ విషయాన్ని చెప్పి నీ నోట్లోకి ప్రవేశిస్తాను, కానీ ప్రస్తుతానికి నన్ను వదిలిపెట్టు తల్లి, నేను సత్యమే మాట్లాడుతున్నాను, మాట తప్పను అని అన్నాడు హనుమంతుడు. అప్పుడు ఆ సురస, అలా కుదరదురా, నాకు బ్రహ్మగారి వరం ఉంది, నువ్వు నా నోట్లోకి ప్రవేశించవలసిందే అని తన నోరుని పెద్దగా తెరిచింది. అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని బాగా పెంచాడు. అప్పుడు సురస కూడా తన నోటిని బాగా పెంచింది. అలా ఇద్దరు 100 యోజనములు పెరిగిపోయారు. అప్పుడు హనుమంతుడు బొటన వేలంత చిన్నవాడిగా అయిపోయి ఆ సురస నోట్లోకి ప్రవేశించి బయటకు వచ్చి, అమ్మా నువ్వు చెప్పినట్టు నీ నోట్లోకి వెళ్లి వచ్చేసాను, సరిపోయింది కదా, ఇక నేను బయలుదేరతాను అని అన్నాడు. ఎంత బుద్ధి బలం రానిది, రాముడితో సీతమ్మని కలిపిన వాడు హనుమ అన్న ప్రఖ్యాతిని నువ్వు పొందేదేవు గాక అని సురస హనుమంతుడిని ఆశీర్వచనం చేసింది. అప్పుడు హనుమంతుడు సురసకి ఒక నమస్కారం చేసి ముందుకు వెళ్లిపోయాడు.